वज़ीर तालीम सबिता इंदिरा रेड्डी ने हल्का असम्बली महेश्वरम का दौरा करते हुए मुख्तलिफ तरक्याती प्रोग्राम्स में हिस्सा लिया। इस दौरान रियासती वजीर सबिता इंदिरा रेड्डी ने 6 करोड़ 20 लाख की लागत से मीरपेट म्यूनिसिपल कॉरपोरेशन के हुदूद में डिवीजन 11 में वाक़ पेद्दा चीरू कट्टा की तोसी कामों के अलावा तालाब की तज़ीन के कामों के लिए संग बुनियाद रखा। इस मौके पर मुकामी टीआरएस कायदीन और कारकुनों की कसीर तादाद ने शिरकत की। बादशाह रियासती वजीर सबिता इंदिरा रेड्डी ने मुनक़िदा तकरीब से खिताब करते हुए कहा कि तेलंगाना हुकूमत रियासत में शोबे सियाहत को फरोग देने के लिए बेशुमार इक़दाम कर रही है। గ్రౌండ్ చేసుకోగలిగాము। మనందరి తరఫున వారిద్దరికీ కూడా ధన్యవాదాలని తెలియజేస్తాను। ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాకు ఒకటే మాట చెప్తా ఉన్నారు, ఏదో హరిబరిలో మీద డెవలప్మెంట్ కాకుండా 10 కాలాల పాటు గుర్తుపెట్టుకునే పని, అది చిన్న పని అయినా పర్వాలేదు 10 కాలాల పాటు గుర్తుపెట్టుకోవాలి, దాన్ని గుర్తుపెట్టుకొని పని చేయండి కింది స్థాయిలో అని చెప్పారు। సో దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎన్నికలు అయిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడుతున్న సందర్భంలో ముఖ్యంగా మన ప్రాంతానికి ఒకసారికి చెరువులది ప్రధానంగా పెద్ద గతంలో ఎవరైతే పూర్వీకులు మనకి చెరువులను అందించారో బాలాపూర్ రెవెన్యూ మండల్లో ఉన్న అందరు ప్రజలు కూడా ముందు వాళ్ళకి దండం పెట్టాలి। మంచి గొలుసు కట్టు చెరువులు ఎక్కడ లేవు మన దగ్గర 42 63 63 చెరువులు ఉన్నాయి, అన్ని కూడా సజీవంగా ఉన్నాయి, అన్ని కూడా గొలుసు కట్టు చెరువులు। సో నేను ఆలోచించింది ఏంటంటే రోడ్లు, ట్రైన్లు, లైట్లు, వాటర్ ఇవన్నీ చేయాల్సిందే, కానీ భవిష్యత్ తరాల కోసం మన పూర్వీకులు పెద్ద మనుషులు ఏవైతే ఈ చెరువులు తవ్విపెట్టున్నారో వాటిని ఉన్నంత వరకు ఇప్పటికే చాలా కబ్జా అయిపోయినాయి, కనీసం ఉన్నంత వరకన్నా వాటిని కాపాడి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది అని ఆలోచించి దీని మీద ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి ఒక మీటింగ్ లో తీసుకెళ్ళడం జరిగింది। అంటే హైదరాబాద్ సరౌండింగ్ లో గానీ హైదరాబాద్ లో గానీ ఏవైతే చెరువులు ఉన్నాయో చెరువులన్నీ కూడా లింక్ ఏర్పాటు చేసుకుంటూ వాటిని బ్యూటిఫికేషన్ చేస్తే అటు ప్రజలకు ఉపయోగపడతాయి, భవిష్యత్తులో ఈ వరదలు కూడా రాకుండా నివారించడానికి అవకాశం ఉంటుందనే దాంట్లో భాగంగా కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది। ఈరోజు అన్నిటికన్నా ప్రధానంగా మన దగ్గర చెరువులకి డ్రైన్ వాటర్ పోయేది। గతంలో ఫస్ట్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో వర్షం వచ్చిందంటే చాలు పరిగెత్తండి అమ్మ అనేదాన్ని, పరిగెత్తి వచ్చి కాలనీ వాళ్ళని పలకరించి వచ్చేసేవాళ్ళు। వచ్చిన తర్వాత అసలు ఏం చేయాలి, వర్షం పడ్డప్పుడల్లా కాలనీలు మునిగిపోతున్నాయి, చుట్టూ పోతున్నాం, చూస్తున్నాం, వస్తున్నాం, ఏం చేయాలంటే ఇది ఇంత మేడం, మేము ఎప్పుడు ఇట్లే పోతాం, చూస్తాం, వస్తాం, ధైర్యం చెప్తాం, 2-3 గంటలు అయితే నీళ్లు పోతాయి అన్నారు। नाज़रीन, हमारे टीटीवी न्यूज को सब्सक्राइब करें, बेल आइकॉन को प्रेस करें, शेयर करें और लाइक करना ना भूलें। और किसी भी एडवर्टाइजमेंट के लिए हमारे इस नंबर पर कांटेक्ट करें। हमारा नंबर है 9550102020 पर।